నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో మోకేలు మార్పిడిలో సరికొత్త పద్ధతులు. మందులతో కిడ్నీలో రాళ్లు కరుగుతాయా? గుండెపోటు సమయంలో ఏం చేయాలి? బుగ్గలో కత్తిపోటు, ట్రైజెమినల్ న్యూరాలజియా. ఇంకా హెల్త్ టిప్. వృద్ధాప్యంలో వేధించే మోకాల నొప్పుల్ని వదిలించేందుకు ఇవాళ మోకీలు మార్పిడి సర్జరీ రూపంలో మన ముందు ఒక చక్కటి పరిష్కారం ఉంది. సకాలంలో సత్వరమే సర్జరీ చేయించుకుంటే మొండి మోకాళ్ల నొప్పుల బెడదను చాలా వరకు వదిలించుకోవచ్చు. అయితే పెద్ద పెద్ద కోతలు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల భయంతో చాలా మంది మోకీలు మార్పిడి సర్జరీకి వెనకడుగు వేస్తూ ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో మోకీలు మార్పిడి సర్జరీకి సంబంధించి విప్లవాత్మక మార్పులు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. లాప్రోస్కోపిక్, రోబోటిక్ సర్జరీలు అలాంటివే. ముఖ్యంగా రోబోటిక్ సర్జరీలను ఒక వరమని చెప్తున్నారు డాక్టర్లు. మోకీలు మార్పిడి సర్జరీలో వచ్చిన ఆధునిక మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలవోకగా నడిచినా, బాగా పరిగెత్తినా, మెట్లెక్కినా, కూర్చున్నా, చాలాసేపు నిల్చున్నా, కుట్టు మిషన్ను కాళ్లతో తొక్కినా, బైకో కారుకో బ్రేకులు వేసినా, గేర్లు మార్చినా, కూచిపూడి, భరతనాట్యం చేసినా, ఫుట్బాల్ ఆడినా, జిమ్నాస్టిక్స్ చేసినా, ఇలాంటి వందల వేల విన్యాసాలు చేయడంలో కాళ్లది ప్రత్యేక స్థానం. నిజానికి మన కాళ్ళు ఇలాంటి విన్యాసాలు చేయడంలో కీళ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా తుంటి, మోకాలు, మడమ ఈ ప్రాంతాల్లో ఉండే కీళ్లు చక్కగా ఉంటేనే కాళ్ళు అలవోకగా కదులుతాయి. అయితే ఇటీవలి కాలంలో గతి తప్పిన జీవనశైలి కారణంగా మన కీళ్లు తక్కువ వయసుకే అరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా మోకీళ్లు 40లు దాటగానే కిర్రుమంటున్నాయి. ఏవో మందులు వాడటం, ఫిజియోథెరపీ చేయటం, ఏవేవో మర్దనాలు చేయటం లాంటి పద్ధతుల ద్వారా కొంతకాలం ఈ కీళ్లతో పనిచేయించినా కాలం గడిచే కొద్దీ బాగా ఇబ్బంది పెడుతుంటాయి. చాలామంది ఈ మోకాళ్ల నొప్పుల కారణంగా ఎక్కువసేపు నిల్చోలేరు, కాస్త దూరం నడవలేరు, కింద పద్మాసనంలో కూర్చోలేరు, మెట్లెక్కలేరు. ఇలా నిత్య జీవితం బాగా ఇబ్బందిగా తయారవుతుంది. ఇలాంటప్పుడు మోకేలు మార్పిడి తప్ప వేరే మార్గం లేదు. నీ రీప్లేస్మెంట్స్ అనేది ఇప్పుడు ప్రపంచంలో మొదలుపెట్టి 50-60 ఏళ్ళు అవుతున్నా భారతదేశంలో ఇది 30-35 ఏళ్ళుగా చేయటం, అందులో అధికంగా చేయటం అనేది గత 15 ఏళ్ల నుంచి బాగా ఎక్కువగా చేయటం, అంటే ఫారిన్ కంట్రీలో ఎలా జరుగుద్దో అలా చేయటం అనేది జరుగుతుంది. ఇంతకుముందు మోకాళ్ళల్లో వాడే మెటీరియల్లు కోబాల్ట్ క్రోమ్తో మొదలై మనకి నీ రీప్లేస్మెంట్లో ఇది మనకి ఫీమరు పైది ఏదైతే అరిగిపోయిందో ఈ ఫీమరల్ పార్ట్ వేయాలి. కింద అరిగిపోయిన టిబియా బదులు ఈ ప్లేట్, ఇలా టిబియల్ ప్లేట్ వస్తుంది. ఈ రెండింటి మధ్య మనకున్న వాషర్ మెనిస్కస్ అరిగిపోవటం బదులు ఈ ప్లాస్టిక్ మెనిస్కస్ వస్తుంది. అయితే ఈ రెండు మెటీరియల్స్ రాపిడి వల్ల ఇది తొందరగా అరిగిపోవటం జరుగుద్ది. కాబట్టి రీసెర్చ్ అంతా కూడా ఎక్కువ కాలం మన్నాలి అనే మెటీరియల్స్ వైపు వెళ్ళటంలో మొట్టమొదటి అడ్వాన్సు ప్లాస్టిక్, ఏసే ప్లాస్టిక్లో వచ్చింది. ఈ ఏసే ప్లాస్టిక్ విటమిన్ ఈ తోటి కూడిన పాలీ రావటము ఒకటి, హైలీ క్రాస్ లింక్డ్ పాలీ వేయటం, ఈ రెండు మార్పులు రావటం వల్ల ఈ రాపిడికి ఈ ప్లాస్టిక్ తట్టుకోవడం, ఎక్కువ కాలం రావటం అనేది మొదలైంది. కాబట్టి ఇవాళ నీ రీప్లేస్మెంట్ ఇంతకు ముందులాగా 15 ఏళ్ళు అనేవాళ్ళం కానీ 15 ఏళ్ళు మన్నుద్దు అనేవాళ్ళం కానీ ఇప్పుడు 20-25 ఏళ్ళు తప్పకుండా మన్నుతుంది. మినిమం 100 మందికి ఆపరేషన్ జరుగుతాయి ఇవాళ రోజున. ఈ గత 10 ఏళ్ళుగా ఎవరికైతే 100 మందికి ఆపరేషన్ జరుగుతుందో వాళ్ళలో 95 మందికి ఇది వాళ్ళ లైఫ్ టైము దాటిపోతుంది. అంటే వాళ్ళ జీవితకాలంని దాటేస్తారు. 90 ఏళ్ళు బతకనివ్వండి, 95 ఏళ్ళు బతకనివ్వండి. ఒక 5% మందికి రివిజన్ చేయాల్సి వస్తుంది 20-25 ఏళ్ళు లోపల. అలాగే మెటీరియల్ పైన వేసే ఈ ఫీమర్ మెటీరియల్లో 3 మెటీరియల్సే ఉంటాయి ప్రపంచంలో. మొట్టమొదటి నుంచి కోబాల్ట్ క్రోమ్, అంటే కనిపించడానికి స్టీల్లా ఉంటుంది కోబాల్ట్ క్రోము. కోబాల్ట్ క్రోమ్ కూడా ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం చేసిన పేషెంట్లు బాగున్నారు. సో కోబాల్ట్ క్రోమ్తో కూడా ప్రాబ్లం లేదు. అయితే కోబాల్ట్ క్రోమ్ మీద ఇంకొంచెం అడ్వాన్స్డ్గా టైటానియం నైట్రేట్ అనేది గోల్డ్ అని వచ్చింది. ఈ టైటానియం నైట్రేటు యాంటీ ఎలర్జిక్ అవటం వల్ల ఇది ఎక్కువ కాలం రావటం. మాకు ఇందులో నచ్చిందంటే దీని పట్టు బాగుంటుంది కాబట్టి, ఇది ఎముకనెల్లి పట్టుకునే ఏమారిక బాగుంటుంది కాబట్టి ఈ పట్టు బాగుండటం వల్ల ఇది ఎక్కువ కాలం మన్నే అవకాశం మాకు ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ మెటీరియల్ పైన ఫిమరల్ మెటీరియల్, టిబియల్ మెటీరియల్లో మార్పు టైటానియం నైట్రేట్ గోల్డ్లా కనిపిస్తుంది. మూడో మెటీరియల్ ఆక్సినియం, అంటే సెరామిసైజ్డ్ మెటల్. ఇది కూడా ఒక జర్కోనియం అనే ఒక మెటలే కానీ
దీనికి ఎక్కువ ప్రాపర్టీస్ సెరామిక్ లాగా ఉంటాయి. కాబట్టి ఇది కొంచెం లైటర్ ఉంటుంది. ఇది అమెరికాలో ల్యాబ్లో యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్ పొంది ఇది 30 ఏళ్ళు వచ్చే అవకాశం ఉంది అని యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్ పొంది వచ్చింది. సర్జరీ, శస్త్రచికిత్స, ఆపరేషన్ పేరు ఏదైనా కోత కోసి సమస్యను సరిచేసి కుట్లు వేసి జబ్బును నయం చేసే ప్రక్రియ ఇది. ఒకప్పుడు ఈ ఆపరేషన్లు చాలా మొరటుగా ఉండేవి. క్రమంగా సైన్స్, టెక్నాలజీ అభివృద్ధి అవడంతో ఆపరేషన్లలో నైపుణ్యం, ఖచ్చితత్వం లాంటివి పెరిగాయి. కోతలు, కుట్లు, రక్తస్రావం, ఎక్కువ కాలం హాస్పిటల్లో ఉండాల్సి రావటం ఇలాంటివన్నీ తగ్గుతూ వస్తున్నాయి. కొంతకాలం క్రితం లాప్రోస్కోపీ లాంటివి అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత వాటిల్లోనే రకరకాల మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతులు వచ్చాయి. ఆ తర్వాత రోబోటిక్ సర్జరీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అన్ని రకాల సర్జరీలోకి రోబోటిక్ టెక్నాలజీ వస్తోంది. మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలో కూడా రోబోటిక్ పద్ధతి ప్రస్తుతం అందుబాటులో ఉంది. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఏ మెటీరియల్ వేసినా పెద్ద మార్పు లేదేమో, కానీ 60 కన్నా తక్కువ ఉన్నోళ్ళకి టైటానియం నైట్రేట్ అయినా, అంటే గోల్డ్ అయినా, లేదంటే ఆక్సినియం అయినా వేయమని చెప్తున్నాం. ఇది మెటీరియల్లో అడ్వాన్సెస్. ఇంకొక అడ్వాన్స్మెంట్ ఏంటంటే చేసే పద్ధతిలో ఈ చాలా క్యాల్కులేషన్స్, చాలా కటింగు, యాంగిల్స్, క్యాల్కులేషన్స్ ఉంటాయి. కాబట్టి మేము మామూలుగా ఉన్న ఇన్స్ట్రుమెంట్స్తో చేస్తే మేము ఒక 4-5 డిగ్రీలు తప్పు వెళ్ళే ఛాన్స్ ఉంది. దీనికై ఒక 20 ఏళ్ల క్రితం కంప్యూటర్ నావిగేషన్ వచ్చింది ఇండియాలో. కంప్యూటర్ నావిగేషను ఎంత యాంగిల్ ఉందో చెప్పుద్ది, దాన్ని మనమే కరెక్ట్ చేయాల్సి వస్తుంది. దీన్ని ఇంకొంచెం మోర్ అడ్వాన్స్డ్గా ఇప్పుడంతా రోబోటిక్స్ వాడుతున్నాం. రోబోటిక్స్ ఏంటంటే ఎంత తప్పు 4-5 డిగ్రీలు తప్పు ఉందని చెప్పడం మా చేతులతో, లేదా అదే అంటే ప్యాసివ్ రోబోటిక్స్ మా చేతుల్లో ఉండి రోబోటిక్ ఆమ్గా చేయించుకోవడం ఆ 4-5 డిగ్రీలని కరెక్ట్ చేయిస్తుంది. కాబట్టి ఎలాంటి తప్పు లేకుండా 100% యాక్యురసీతో చేయించే యంత్రంని రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటాం. ఎందువల్లనో రోబోటిక్స్తో చేసిన వాళ్ళకో కొంచెం పోస్ట్ ఆపరేటివ్ నొప్పి తక్కువ ఉన్నా ఇది మేజర్ పాయింట్ కాదు. అడ్వాన్స్మెంట్ అంటే రోబోటిక్ వల్ల చేయటం వల్ల, రోబోటిక్ తోటి లేదంటే కంప్యూటర్ నావిగేషన్ తోటి చేయటం వల్ల లైఫ్ కరెక్ట్ యాంగిల్ పెట్టాము, కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసి పెట్టాము. కాబట్టి ఈ 100% యాక్యురేట్ చేసిన ఆపరేషన్ ఎప్పుడైనా ఎక్కువ కాలం మన్నుద్ది. కాబట్టి లైఫ్ ఆఫ్ ద ఇంప్లాంట్ అంటే మీకు ఎన్నాళ్ళైతే ఈ లోపలేసిన నీ రీప్లేస్మెంట్ రావాలో అది ఇంకా అధికంగా వచ్చే అవకాశము రోబోటిక్స్ వాడటం వల్ల ఉంటుంది. ఇది టెక్నాలజీ అన్నిటినీ మించిన అడ్వాన్స్మెంట్. ఆపరేషన్ అయిన తర్వాత డ్రైన్ అనేది వాడకపోవటం వల్ల బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉండటం వల్ల ఒక కాలుకి అసలు బ్లడ్ ఇవ్వాల్సిన అవసరం ఉండట్లేదు. 2 కాళ్ళు చేసుకున్న వాళ్ళు 1 మ్యాక్సిమం 2 బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా మటుకు 1 ట్రాన్స్ఫ్యూజనే సరిపోతుంది. ఇంకా అడ్వాన్స్మెంట్స్లో లోపల సూచర్స్ వేయటము, అంటే బయటికి కుట్లు కనిపించకుండా లోపలికి కరిగిపోయేవి, సో గాయం చుట్టానికి బాగోవటం, ఇదొక అడ్వాన్స్మెంట్. అలాగే ముందు కన్నా రక్తం కట్టకుండా కాళ్ళల్లో డీప్ వీనస్ థ్రాంబోసిస్ రాకుండా రివరాక్సెబాన్ అంటే ఓరల్ ట్యాబ్లెట్స్ వస్తున్నాయి. ఎంత సులభం, ఒక ఇంజెక్షన్ కాకుండా ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం, సింగిల్ ట్యాబ్లెట్, అది రివరాక్సెబాన్ కావచ్చు, ఎపిక్సబాన్ కావచ్చు. ఈ ట్యాబ్లెట్స్ అన్నీ వాడటం వల్ల ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలా కాలం ఈ ట్యాబ్లెట్స్ ఇవ్వగలుగుతున్నాము. దీనివల్ల వచ్చే డీవీటీ అంటే డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటే కాళ్ళల్లో రక్తం కట్టుకునే పరిస్థితులు చాలా మటుకు జస్ట్ ఒక సింగిల్ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల కంట్రోల్లో వస్తున్నాయి. ఈ అన్నిటితో పాటు ఆపరేషన్ థియేటర్లో ఆటోక్లేవింగ్లో అంటే ఇన్ఫెక్షన్ రాకుండా వాడే యాంటీబయాటిక్ల్లో కానీ హైయెస్ట్ లెవెల్ వాడటం వల్ల ఇన్ఫెక్షన్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది. ఇది ఇంకో అడ్వాన్స్మెంటు. ఇంతకుముందు 100లో ఒకరికి ఇన్ఫెక్షన్ వచ్చేదనేవాళ్ళము. ఇప్పుడు సుమారు 400లో ఒకరికి ఇన్ఫెక్షన్ రావడం, 500లో ఒకరికి ఇన్ఫెక్షన్ రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇంట్లో పనులు అనుకోండి, బయటికి నడవటం అనుకోండి, 15 నుంచి 20 రోజుల్లో మొదలుపెట్టి ఒక నెలన్నరకి తొందరగా కోలుకోవడం అనేది కూడా ఇవన్నీ వాడటం వల్ల ఒక మేజర్ అడ్వాన్స్మెంట్ అనేది నీ రీప్లేస్మెంట్లో చెప్పుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులు తక్కువగా ఉంటే ఏవో కొన్ని మందులు, ఫిజియోథెరపీ వ్యాయామాలతో ఉపశమనం పొందవచ్చు. అలా కాక కదలికలే ఇబ్బందికరంగా తయారైతే మాత్రం మోకీలు మార్పిడి ఆపరేషనే శాశ్వత పరిష్కారం. ఈ మోకీలు మార్పిడి ఆపరేషన్లో కూడా పాక్షికంగా చేసే పద్ధతులు, అలా కాకుండా రోబోటిక్ టెక్నాలజీ తక్కువ కోతలతో మోకీళ్లను మార్చే సౌలభ్యం కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. అస్తమానం నడుము కింది భాగంలో నొప్పి వచ్చిపోతుంటే మనసు మూలల్లో ఎక్కడో కిడ్నీలో రాళ్లు గురించిన అనుమానం మొదలవుతూ ఉంటుంది. స్కానింగ్లో కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని తెలియగానే మనలో చాలా మందికి గుండెలో రాయి పడ్డట్టుగా అవుతూ ఉంటుంది.
ఇక అప్పటి నుంచి ఆహారంలో 1,00,000 పథ్యాలను పాటించడం మొదలు పెడతారు. కిడ్నీల్లో రాళ్లను కరిగించే మందులేమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి మందుల సాయంతో కిడ్నీల్లో రాళ్లను కరిగించుకునే అవకాశం ఉందా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. కిడ్నీలలో రాళ్ళు మందులతో కరిగిపోతాయన్నది ఒక అపోహ. ఉన్న రాళ్ళల్లో ఒక 5% అది యూరిక్ యాసిడ్ రాళ్ళు మాత్రమే మన మూత్రాన్ని ఆల్కలైజ్ చేసినప్పుడు కొంచెం ఏదైనా కరిగే అవకాశం ఉంటుంది. అది కూడా చిన్న రాళ్ళు అయితే మాత్రమే. మిగతా తక్కిన రాళ్ళు ఏవి కూడా మనం తీసుకునే మందుల వలన కరిగే అవకాశం లేదు. మందులన్నవన్నీ కూడా ఎప్పుడంటే ఒకసారి కిడ్నీలో రాయి ఏర్పడిన మనిషికి మళ్ళీ ఆ రాళ్ళు రాకుండా ఉండాలనే జాగ్రత్త కోసం వాడుకోవాల్సిన మందులు. సిట్రేట్ అంటే పొటాషియం సిట్రేట్ అనేది ద్రవ రూపంలో మనకు దొరుకుతుంది. ఈ సిట్రేట్ అనేది మన నిమ్మ, బత్తాయ, నారింజ వీటిలో అన్నిట్లో ఉండేటువంటి ఒక లవణం. ఈ సిట్రేట్ అనేది మన యూరిన్లో ఎక్కువగా ఉంటే కాల్షియం అనే దాన్ని అది కరిగించేసి రాయి ఏర్పడుకోకుండా కాపాడుతుంది. అందువల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడే గుణమానాలందరూ ఈ సిట్రేట్ అనే ఈ లిక్విడ్ని తీసుకోవటం వల్ల ఫ్యూచర్లో రాళ్ళు రాకుండా కాపాడుకోవచ్చు. ఇవి కాకుండా కొంతమందిలో మేము ఏదైనా కారణాలు ఐడెంటిఫై చేస్తే రాళ్ళు ఏర్పడడానికి దానికి సంబంధించిన మందులు వాడుకుంటే ఫ్యూచర్లో రాళ్ళు రాకుండా మనం చూసుకోవచ్చు. గుండెపోటు అంటే మన పాలిట పిడుగుపాటి. ఉన్నట్టుండి విరుచుకుపడి మన ప్రాణాల్ని గాలిలో దీపంలా మార్చేస్తుంది. ప్రాణాల మీదకు వచ్చే ఇలాంటి విపత్కర పరిస్థితిలో మనం ఆగమేఘాల మీద స్పందించినప్పుడే ఆయుపట్టు లాంటి గుండెను కాపాడుకోగలం. ఆలస్యం అవుతున్న కొద్దీ గుండె కండరం చచ్చబడిపోతూ ఉంటుంది. ఇలాంటి విపత్కర పరిస్థితిలో వేగంగా ఆసుపత్రికి చేరగలగడంతో పాటు అంతే వేగంగా చికిత్స పొందగలగాలి. సకాలంలో సత్వర వైద్యం పొందినప్పుడే నిండు ప్రాణాల్ని నిలుపుకోగలం. గుండెపోటుకు గురైన ఆపద సమయంలో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనకి గుండెపోటేమో అని అనుమానం వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా పని చేస్తూ ఉంటే ఆ చేస్తున్న పనిని వెంటనే ఆపి కూర్చోవడం అనేది, రెస్ట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది, అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు స్వంతగా డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి మాత్రం వెళ్ళొద్దు. అంటే అలాంటి సమయంలో వెంటనే ఎవరో ఒకరిని పిలిచి వారి సహాయం తీసుకుని వారితో పాటు హాస్పిటల్కి వెళ్ళటం అనేది చాలా ముఖ్యం. అండ్ హాస్పిటల్కి వెళ్ళటం అనేది ఎంత త్వరగా చేస్తే అంత మంచిదన్నమాట. మన ఇంట్లో ఎవరు లేనప్పుడు వెంటనే వీలైతే అంబులెన్స్కి ఫోన్ చేయటం ఇంపార్టెంట్ అని. ఇటీవల కాలంలో మన గవర్నమెంట్ రన్ చేస్తున్న అంబులెన్స్ ఫెసిలిటీస్ 108కి కాల్ చేయొచ్చు. లేదా మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన అంబులెన్స్ని కూడా వెంటనే పిలిచే అవకాశం ఉంటుంది. ఆర్ మీ మిత్రులను ఎవరైనా వెంటనే ఫోన్ చేసి వచ్చి మీకు సహాయం చేయమంటాం అనేది కూడా చాలా ముఖ్యం అన్నమాట. ఒకవేళ అంతకు ముందే గుండె సమస్య ఉండి అప్పుడు ఇది గుండెపోటేమో అని అనుమానం ఉన్నప్పుడు సార్బిట్రేట్ అనే టాబ్లెట్ జనరల్లీ గుండె సమస్యలు ఉన్న అందరికీ కూడా ప్రిస్క్రైబ్ చేస్తాం. అది నాలుగు కింద పెట్టుకొని వెంటనే హాస్పిటల్కి రావటం అనేది ముఖ్యం అన్నమాట. అయితే చాలామందికి అంటే ఛాతీలో వచ్చే అన్ని నొప్పులు గుండెపోటు కాకపోవచ్చు. కాబట్టి సో ఏ నొప్పి వచ్చినా అంతకుముందు హార్ట్ సమస్య లేని వారైతే వెంటనే సార్బిట్రేట్ పెట్టుకోవడం మంచిది కాదు. పొరపాటునో ప్రమాదవశాత్తునో కరెంటు షాక్కు గురైనప్పుడు కొన్ని క్షణాల పాటు మన ఒళ్ళంతా వణికిపోతుంది. కొన్ని క్షణాలే అయినా ఆ బాధను మనం వెంటనే మర్చిపోలేం. మరి ఇలాంటి షాకులు ముఖంలోని తరచుగా వచ్చిపోతుంటే ఆ బాధల్ని మాటల్లో చెప్పలేం. దుర్భరంగా ఉంటుంది. ముఖంలోని ఫేషియల్ నరం దెబ్బతిన్నప్పుడు ముఖంలో తరచుగా షాక్ కొట్టినట్లుగా బాధలు ఎదురవుతూ ఉంటాయి. ట్రైజెమినల్ న్యూరాలజియాగా పిలిచే ఈ సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రైజెమినల్ న్యూరాలజియా అంటే ఏంటి? ట్రైజెమినల్ న్యూరాలజియా, దాన్నే టిక్ డోలోరెక్స్ అని కూడా అంటారు. ఇది మన ఫేస్కి ఏదైతే మనకి సెన్సేషన్స్ తెలుస్తాయి కదా, చల్లగా ఏదన్నా టచ్ అయినా లేకపోతే చేతి ద్వారా ఏదన్నా స్పర్శ తెలియాలన్నా అన్నిటికీ కూడా సెన్సేషన్స్ని సప్లై చేసే ఒక నరం. దీన్ని ట్రైజెమినల్ నర్వ్ అంటాము. ఆ నర్వ్కి ఏదన్నా కారణం వలన ఒక ఇరిటేషన్ అనేది కాజ్ అయితే అప్పుడు అది ఒక రకమైన నొప్పి, ఎంత సివియర్గా నొప్పి వస్తుందంటే వాళ్ళలో ఒక షాక్ లాగా వస్తుందన్నమాట. కొంతమందిలో ఏంటంటే V1 భాగం అంటాం. అంటే ఈ ట్రైజెమినల్ నర్వ్కి 3 భాగాలు ఉంటాయి కదా. సో మొదటి భాగం వచ్చేసి ఈ కంటి నుంచి ఫోర్హెడ్ భాగం దాకా సప్లై చేస్తుంది. ఆ విభాగంలో గనక ఏదన్నా ఇరిటేషన్ కలిగితే ఈ ఏరియా మొత్తంలోనూ వాళ్ళకి నొప్పి కింద వస్తుంది. చాలా మటుకు
50 నుంచి 70% మందిలో V2 భాగం అంటే మన ముఖంలోని మధ్య భాగంలో పెయిన్ అనేది చూస్తూ ఉంటాము. ఇక V3 సెగ్మెంట్ అంటే ఈ జా ఏరియా మొత్తంలో వచ్చే ట్రైజెమినల్ న్యూరాలజీ ఏదైతే ఉందో అది మూడిట్లో కల్లా చాలా రేర్గా చూస్తూ ఉంటాము. చాలా సివియర్ పెయిన్ వస్తుంది. ఇక ఇది ఏ వయసులో వాళ్ళలో కామన్గా చూస్తూ ఉంటాము అంటే యూజువల్గా 50 నుంచి 60 సంవత్సరాలు పైబడ్డ ఆడవాళ్లలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. కొంతమందిలో ఇప్పుడు యంగ్ పీపుల్లో కూడా మనం చూడటం అనేది జరుగుతోంది. అది రకరకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేకపోతే కనుక డీమైలినేటింగ్ డిసీజెస్ అంటాము, అలాంటి వాటి వలన కూడా జరుగుతూ ఉంటుంది. ట్రైజెమినల్ న్యూరాలజియా ఎందుకు వస్తుంది? ట్రైజెమినల్ న్యూరాలజియా రావటానికి కారణం ఒక రక్తనాళం అయి ఉండొచ్చు. కొంతమందిలో ఏంటంటే ఏ కారణం లేకపోతే దాన్ని ఇడియోపతిక్ అని పిలుస్తాము. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఈ పక్క నుండి వెళ్ళే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో ఆర్టరీ కానీ వెయిన్ కానీ ఈ నరానికి అడ్డుగా రావటం లేదంటే దాని పక్కగా వెళ్తూ దాన్ని తగులుకోవటం అనేది జరుగుతుంది. అలాంటి సమయంలో ఏమవుతుంది, ఈ నర్వ్ అనేది ఇరిటేట్ అయ్యి కొన్నిసార్లు ఒత్తిడి కలిగి ఒక షార్ట్ సర్క్యూట్ లాగా జరిగి మనకి షాక్ లాంటి పెయిన్ రావటం అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. ఇక కారణాలు ఇవే కాకుండా కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ చూస్తే కనుక హెర్పిస్ అనేది చాలా కామన్గా నొప్పిని కలిగిస్తూ ఉంటుంది. ఈ హెర్పిస్ ఇన్ఫెక్షన్ అనేది నరాలని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. కొంతమందిలో నరాల్లో అది లేటెంట్గా ఉండి ఇమ్యూనిటీ పడిపోయినప్పుడు అంటే షుగర్ బాగా ఎక్కువ ఉండటం లేదంటే కనుక హెచ్ఐవి లాంటి ఇన్ఫెక్షన్స్ రావడం లేదంటే ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయిన పరిస్థితుల్లో ఈ హెర్పిస్ ఇన్ఫెక్షన్ అనేది తిరగబెడుతూ ఉంటుంది. అది ముఖ్యంగా ఈ మొహం భాగంలో వచ్చేసి ట్రైజెమినల్ న్యూరాలజియాగా లేకపోతే కనుక పోస్ట్ హెర్పెటిక్ న్యూరాలజియాగా మనం చూస్తూ ఉంటాం. ఇమ్యూనిటీ తగ్గటం వలన లేకపోతే షుగర్ బాగా పెరగటం వలన ఏదన్నా మెదడుకి సంబంధించి స్ట్రోక్ కానీ ట్యూమర్ కానీ డీమైలినేటింగ్ డిసీజెస్ అంటే మల్టిపుల్ స్క్లీరోసిస్ లాంటి వ్యాధులు కానీ ఉన్నవారిలో ఈ ట్రైజెమినల్ న్యూరాలజియా అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ట్రైజెమినల్ న్యూరాలజియాను ఎలా అనుమానించాలి? ఈ ట్రైజెమినల్ న్యూరాలజియా అనేది చాలా సివియర్గా పెయిన్ఫుల్గా ఉంటుంది. సడన్గా ఒక షాక్ లాగా వస్తుంది. ఎలాంటప్పుడు ఎక్కువగా ట్రిగర్ అవుతుంది అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు లేదంటే బ్రష్ చేసుకున్నప్పుడు షేవింగ్ చేసుకున్నప్పుడు కొంతమంది ఆడవాళ్ళు అయితే కనీసం మేకప్ వేసుకోవడానికి కూడా వీలవ్వట్లేదు, అంత సివియర్గా ఉంది పెయిన్ అని చెప్తూ ఉంటారు. ఇక అంతేకాకుండా చలి గాలి తగిలినా మొహం కడుక్కోవడానికి చల్లటి నీళ్లు ఫేస్ మీద పోసుకున్నా కూడా ఆ షాక్ అనేది చాలా సివియర్గా వస్తూ ఉంటుంది. ఇది ఒకసారి మొదలైతే చాలా రోజుల పాటు ఎపిసోడిక్గా అలా వస్తూ ఉంటుంది. వచ్చిన తర్వాత కొన్ని సెకండ్ల నుంచి కొన్ని నిమిషాల దాకా ఉండొచ్చు. ఒక రోజు మొత్తంలో తీసుకుంటే 1 నుంచి 600 సార్లు దాకా కూడా ఆ నొప్పి అనేది ట్రిగర్ అవ్వచ్చు. ట్రైజెమినల్ న్యూరాలజియాను ఎలా నిర్ధారిస్తారు? ముఖ్యంగా మనం దీన్ని డయాగ్నోజ్ ఎలా చేస్తాము అంటే ఆ ముఖంలో ఉన్న సెన్సేషన్స్ ట్రైజెమినల్ నర్వ్ ద్వారా ఏవేవైతే వస్తున్నాయో వాటిల్ని పరీక్ష చేసుకోవాలి. ఆ నరం అసలు ఇంకా పని చేస్తోందా లేదంటే దాని పనితీరులో కూడా మనకేమన్నా తేడా వచ్చిందా అనేది ఆ సెన్సేషన్స్ చెక్ చేసినప్పుడు దాని మిగతా ఫంక్షన్స్ అన్నీ చెక్ చేసుకున్నప్పుడు మనకి క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది. క్లినికల్గా పేషెంట్ని డైరెక్ట్గా ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు మనకి ఇవన్నీ ఐడెంటిఫై అవుతాయి అన్నమాట. కానీ మనకి ఒక కన్ఫర్మేటరీగా దీనికి కారణం ఏమైనా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే ఎంఆర్ఐ స్కాన్ అనేది కంపల్సరీగా చేస్తూ ఉంటాము. ట్రైజెమినల్ న్యూరాలజియాకు చికిత్స ఎలా ఉంటుంది? దీనికి ఒకసారి డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత అప్పుడు కొన్ని మందులతోటి ఫస్ట్ ప్రయత్నం అనేది జరుగుతుంది. మెడికల్గా గనక చాలా రెసిస్టెంట్ సివియర్ పెయిన్ ఉందనుకోండి, అప్పుడే మేము సర్జరీ కానీ ఇతర ఆప్షన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది పేషెంట్కి సజెస్ట్ చేయటం జరుగుతూ ఉంటుంది. ఇక నరానికి సంబంధించి కొద్దిగా నరం ఇరిటేట్ అయ్యి మనకి నొప్పి వస్తుంది కాబట్టి ఆ నరానికి సెడేషన్ టైప్లో మనం కొన్ని మెడిసిన్స్ ఇవ్వటం జరుగుతుంది. వాటిల్నే గాబాపెంటిన్ లేదా ప్రిగాబాలిన్ అని పిలుస్తూ ఉంటాము. కొన్నిసార్లు ఈ పెయిన్ వల్ల ఏమవుతుందంటే ఆ నరం చుట్టూతో ఉన్న మజిల్స్ కండరాలు ఏవైతే ఉన్నాయో అవి స్టిఫ్గా అయిపోతాయి. దాని వలన కూడా అసలు నవలటానికి మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సిచ్యుయేషన్లో బ్యాక్లోఫెన్ అనే మజిల్ రిలాక్సెంట్ కూడా ఇస్తూ ఉండటం జరుగుతుంది.
ఇక కొన్నిసార్లు బొటాక్స్ ఇంజెక్షన్స్ ఓపీ బేసిస్లోనే మేము చేస్తూ ఉంటాము. వేటికి గనక మనకి రెస్పాన్స్ రాకపోతే అప్పుడు కొన్ని ట్రీట్మెంట్స్ అడ్వైస్ చేస్తాం. అవి ఎలా ఉంటాయంటే, ఆ పర్టిక్యులర్ నర్వ్ దగ్గర మనము గ్లిజరాల్ ఇంజెక్షన్స్ కానీ, కొన్ని గామా నైఫ్ అంటే రేడియేషన్ ద్వారా చిన్నపాటి సర్జరీస్ చేయటం కానీ జరుగుతూ ఉంటుంది. మెడికల్గా చేస్తూ ఒకవేళ అది కుదరని పరిస్థితి అయితే ఎంఆర్ఐ ద్వారా న్యూరోవాస్కులార్ కాన్ఫ్లిక్ట్ ఉంది అంటే మాత్రం వాళ్ళకి మైక్రోవాస్కులార్ డికంప్రెషన్ అనే సర్జికల్ టెక్నిక్ని అడ్వైస్ చేస్తాము. ఒక్కసారి సర్జరీ చేసుకుంటే ఆ రక్తనాళము నరము ఏవైతే దగ్గరగా వెళ్తున్నాయో వాటిల్ని సెపరేట్ చేసి వాటి రెండిటి మధ్యన ఒక చిన్న కుషన్ లాంటిది ఏర్పాటు చేయటం జరుగుతుంది. వీళ్ళలో రికరెన్స్ అనేది చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ముఖంలో తరచుగా షాక్ కొట్టినట్టుగా నొప్పిని తెచ్చిపెట్టే ట్రైజెమినల్ న్యూరాల్జియా సమస్యకు ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. బుగ్గ, దవడల్లోని తరచుగా నొప్పి వచ్చిపోతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో పాదాల్లో పగుళ్లు బాధిస్తున్నప్పుడు గులాబీ నీళ్లకు కొద్దిగా గ్లిజరిన్ను కలపండి. ఈ ద్రావణంలో ముంచిన దూదితో నిత్యం పాదాలను మృదువుగా మర్దన చేస్తూ ఉండండి. పాదాల్లో పగుల బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.